సమన్వయంతో విపత్తు నుంచి కాపాడుకుందాం. నేడు ప్రపంచ విపత్తు నివారణ దినోత్సవం. ప్రమాదాలు, ఆపదలు వంటి దుర్ఘటనలు చెప్పిరావు. అనుకోకుండా వచ్చిన వీటి ప్రభావానికి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది. దీన్ని విపత్తు అంటారు. ఈ విపత్తును సమన్వయంతో ఎదుర్కొని రక్షణ పొందేలా 2005లో ప్రభుత్వం చట్టం చేసింది. పూర్తి స్థాయిలో నివారించలేకపోయినా విపత్తు నుంచి కొంతవరకైనా సంరక్షించుకోవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి ఏటా అక్టోబర్ 13వ తేదీన ప్రపంచ విపత్తు నివారణ దినోత్సవం జరుపుకుంటారు. ప్రకృతి అప్రకటిత శక్తి. ఎప్పటికప్పుడు ఏ రూపంలో విరుచుకుపడుతుందో ముందే ఊహించడం కష్టం. భూకంపాలు, వరదలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు, నేల చర్యలు వంటి విపత్తులు మానవ జీవనాన్ని కుదిపేస్తుంటాయి. ఉద్దేశం: ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం విపత్తులు సంభవించే ముందు ప్రజల్లో అవగాహన కల్పించడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నష్టం తగ్గించడం, ప్రతి కుటుంబం, పాఠశాల, గ్రామం సురక్షితంగా ఉండేలా చేయటం. భారత ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా విపత్తు నివారణకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. పాఠశాల స్థాయిలో డ్రిల్లులు, గ్రామ స్థాయిలో అవగాహన శిబిరాలు, అగ్నిమాపక విభాగాల శిక్షణలు మొదలైనవి నిరంతరం జరుగుతున్నాయి. విపత్తుల పాఠాలు. ప్రతి విపత్తు ఒక పాఠం నేర్పుతుంది. 1999లో ఒడిశా తుఫాన్, 2004లో సునామీ, 2018లో కేరళ వరదలు, 2020లో కరోనా మహమ్మారి. ప్రతి ఘటన మనకు సిద్ధత ఎంత కీలకమో తెలియజేశాయి. కేవలం సహాయం లేదా పునరావాసం కాదు, ముందస్తు ప్రణాళికకే ప్రాణరక్షణ కవచం. స్థానిక స్థాయిలో చర్యలు. గ్రామ, వార్డు స్థాయిలో విపత్తు కమిటీల ఏర్పాటు, వర్షాల సమయంలో క్షేత్రస్థాయిలో మానిటరింగ్, అగ్ని ప్రమాదాల ముందు జాగ్రత్త చర్యలు, భవనాల భూకంప నిరోధక రూపకల్పన ఇవన్నీ విపత్తుల ప్రభావాన్ని తగ్గించే సాధనాలు. యువత బాధ్యత. విపత్తు నివారణ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో పోస్టర్లు, ప్రదర్శనలు, క్విజ్లు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు. విద్యార్థులు తమ కుటుంబాలకు, సమాజానికి భద్రతా జాగ్రత్తల దూతలుగా మారాలి. యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి స్మార్ట్ హెచ్చరిక వ్యవస్థలు, డిజిటల్ అలర్ట్ యాప్లు రూపొందించడం వంటివి వినూత్న ప్రయత్నాలు చేయాలి. విపత్తులను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా అవగాహన, సిద్ధత, సమన్వయం ద్వారా వాటి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. విపత్తు నివారణ దినోత్సవం మనందరికీ ఒక హెచ్చరిక. సేకరణ: జీవి శేషారెడ్డి.